ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 68వ అంశం, రావణుడు సీతాదేవిని ఎందుకు అపహరించాడు. ఈ ప్రశ్న వినగానే చాలామంది చెప్పే సమాధానం ఏమిటంటే, రామలక్ష్మణులు శూర్పణఖను ముక్కు చెవులు కోసి అవమానించారు కాబట్టి చెల్లెలకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రావణుడు సీతాదేవిని అపహరించాడు అని అంటారు. కానీ అది మాత్రం అసలు కారణం కాదు, మరొకటి ఉంది. అది ఏమిటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీలో ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నా శ్రమను మరిపింపచేస్తుంది. మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. రావణుడు తన చెల్లెలు శూర్పణఖకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి అంటే రాముడి మీద యుద్ధానికి వెళ్ళాలి. శూర్పణఖ ముక్కు చెవులు కోస్తున్నటువంటి లక్ష్మణుడికి శిరఛేదనం చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ అవేమీ చేయకుండా సీతాదేవిని అపహరించడానికి ప్రయత్నించాడు. ఎందుకు? వాల్మీకి రామాయణంలో కాస్త వెనక్కి లోతుగా వెళ్దాం. లక్ష్మణుడి చేత విరూపిగా మార్చబడినటువంటి శూర్పణఖ తన మొరను చెప్పుకోవడానికి మొట్టమొదటిగా వెళ్ళింది రావణుడి దగ్గరికి కాదు, తన మరో అన్న కరుడి దగ్గరికి వెళ్ళి లబోదిబోమని ఏడుస్తూ లక్ష్మణుడు తన ముక్కు చెవులు తెగ్గోశాడని చెప్పింది తప్ప ఎందుకు తెగ్గోశాడో, తాను చేసినటువంటి ఘనకార్యం ఏమిటో ఆ వివరాలు మాత్రం అన్నగారితో చెప్పలేదు. శూర్పణఖ చెప్పలేదు సరికదా, నిన్నెందుకు ఇలా విరూపిగా మార్చాడు ఆ లక్ష్మణుడు అని కరుడు అడగలేదు. తన చెల్లెలికి అవమానం జరిగింది, అవమానం చేసిన వాడిని సంహరించాలి, ఇదే కరుడి లక్ష్యం. అప్పుడు కరుడు కొంతమంది రాక్షస యోధులను రామలక్ష్మణులను సంహరించి రండి అని పురమాయించాడు. అలా వెళ్ళినటువంటి రాక్షస యోధులను శ్రీరాముడు సంహరించాడు. ఆ విషయం తెలిసినటువంటి కరుడు అగ్గి మీద గుగ్గిలమయ్యి తన సేనానాయకులైనటువంటి దూషణుడితోనూ త్రిశురుడితోనూ కలిసి 14,000 మంది రాక్షస వీరులను వెంటబెట్టుకుని శ్రీరాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన వాళ్ళందరినీ కూడా జనస్థానంలో శ్రీరాముడు సంహరించి పారేశాడు. ఇక్కడ ఇదంతా జరుగుతున్నా రావణుడికి మాత్రం ఈ విషయం ఏమీ తెలియదు. గూఢచారుల్లో ఒకడైనటువంటి అకంపనుడు వెళ్ళి విషయం చెప్పేదాకా రావణుడికి ఈ గొడవ తెలియనే తెలియదు. అకంపనుడు కూడా ఖరదూషణాది 14,000 మంది మన రాక్షస యోధులను జనస్థానంలో రాముడు సంహరించేశాడు అని చెప్పాడే తప్ప అందుకు గల కారణం ఏమిటో అతను చెప్పలేదు, రావణుడు అడగలేదు. గూఢచారి చెప్పాడు, తను విన్నాడు. తన సోదరులను హతమార్చినటువంటి రామలక్ష్మణులను మట్టుబెట్టాలి అనుకున్నాడు. కోపంతో ఊగిపోయాడు, పళ్ళు పటపటలాడించాడు. అదే సమయంలో అకంపనుడు రావణుడికి మరొక విషయాన్ని చెప్పాడు. అది సీతాదేవి గురించి. భార్యా తస్య ఉత్తమా లోకే సీతానామ సుమధ్యమా శ్యామా సమ విభక్తాంగి స్త్రీరత్నం రత్నభూషిత అని సీతాదేవి అందచందాలను గురించి వివరించి వర్ణించి, అటువంటి అందమైనటువంటి స్త్రీ వాళ్ళ దగ్గర ఉన్నది, ప్రభు ఆ రామలక్ష్మణులను సంహరించి సీతాదేవిని తెచ్చుకో అని సలహా ఇచ్చాడు. రావణుడికి ఈ మాటలు బాగా నచ్చాయి. ఎందుచేతనంటే తన సోదరులను సంహరించినటువంటి రామలక్ష్మణులను సంహరించినట్టు ఉంటుంది, సీతాదేవిని తెచ్చుకున్నట్లయితే ఆమెతో కామసుఖాన్ని శృంగార సౌఖ్యాన్ని అనుభవించవచ్చును అనుకున్నాడు. ఇది అతడి ఆలోచన. ఇప్పటికీ కూడా రావణుడికి తన చెల్లెలు శూర్పణఖకు జరిగినటువంటి అవమానం గురించి తెలియదు సుమా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చింది శూర్పణఖ. రామలక్ష్మణుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్నటువంటి రావణుడు శూర్పణఖ రావడం చూశాడు, కానీ ఆమెకు జరిగినటువంటి అవమానాన్ని గురించి పట్టించుకోలేదు. కనీసం ఏమైంది అని కూడా అడగలేదు.
అది తనకు అవమానంగా భావించింది. శూర్పణఖ అన్నగారి మీద ఆరోపణ చేసింది, తిట్టింది, కోప్పడింది. నన్ను పట్టించుకోవటం లేదు, నువ్వు నాకేం జరిగిందో కూడా నువ్వు అడగటం లేదు అని. అప్పుడు అడిగాడు రావణుడు, ఏమైంది, నీ ముక్కు చెవులు కోయబడి ఉన్నాయేమిటి అని. అయితే శూర్పణఖ ఏం చెప్పిందో తెలుసా? దండకారణ్యంలో రామలక్ష్మణులు అనే రాజకుమారులు మునివేషాలు వేసుకునే నివసిస్తున్నారు. అక్కడ రాముడి భార్య సీతాదేవి అని లోకోత్తర సౌందర్యవతి ఉంది. ఆవిడ అందాన్ని వర్ణించడం నా తరం కాదు. సా సుకేశి సునాసోరుహు సురూపాచ యశస్విని దేవతేవ వనస్యాస్య రాజతే శ్రీరివాపర తప్త కాంచన వర్ణాభ రక్తతుంగ నఖీ శుభ సీతానామ వరారోహ వైదేహి తనుమధ్యమ నైవ దేవి న గంధర్వి న యక్షి న చ కిన్నరి నైవం నారీ మయా రూప దృష్టపూర్వ మహీతలే. ఆవిడ సౌందర్యం అన్నయ్య ఏమని చెప్పను, ముక్కు ఎంత బాగుంటుందో. ఆమె ఊరువుల సంగతి చెప్పనే అక్కరలేదు. మేలిమి బంగారం ఒంటి ఛాయతో వనదేవతలా ఉందంటే నమ్ము. దేవగంధర్వ యక్ష కిన్నరులలో నేను చాలామంది స్త్రీలను చూశాను, కానీ వాళ్ళందరూ ఆమె ముందు ఎందుకు పనికిరారు అని వర్ణించి చెప్పింది. తాం తూ విస్తీర్ణ జఘనాం పీనశ్రోణి పయోధరాం భార్యార్థేతు తవానేతుం ఉద్యతాహం వరాననాం విరూపితాస్మి క్రూరేణ లక్ష్మణేన మహాభుజ. అలాంటి చక్కటి వక్షస్థలము, విశాలమైన కటి ప్రదేశము గల ఆ అందమైనటువంటి స్త్రీని నీకు భార్యగా తీసుకొద్దామని ప్రయత్నం చేస్తే అన్నయ్య, అదిగో ఆ దుర్మార్గుడైనటువంటి లక్ష్మణుడు నా ముక్కు చెవులు తెగ్గోశాడు, చూసావా అంది. అంతే తప్ప అక్కడ తాను రాముణ్ణి మోహించానని ఆయన అంగీకరించలేదని, అప్పుడు సీతాదేవిని తాను సంహరించబోతే లక్ష్మణుడు తన ముక్కు చెవులు తెగ్గోశాడని అసలు విషయం మాత్రం చెప్పలేదు. నీ కోసం ఆ స్త్రీని, ఆ సుందరాంగిని తీసుకువద్దామనే ప్రయత్నం చేస్తే లక్ష్మణుడు నన్ను అవమానించాడు అని మాత్రమే చెప్పింది. వాస్తవానికి అక్కడ జరిగింది ఒకటి, అన్నగారితో చెప్పింది ఒకటి. ఇంకా రావణుడితో ఏమందంటే, యస్య సీత భవేద్భార్య యం చ హృష్టా పరిష్వజేత్ అతి జీవేత్ స సర్వేషు లోకేష్వపి పురంధరాత్. ఆ సీత ఎవడికి భార్యగా దక్కుతుందో, ఆ సీత యొక్క ఆలింగన సుఖం ఎవడికి లభిస్తుందో వాడు ఇంద్రుడి కంటే భోగవంతుడు, అదృష్టవంతుడు. అన్నయ్య, నువ్వు ఇంద్రుడి కంటే బలవంతుడివి, గొప్పవాడివి, నువ్వు తలచుకుంటే కానిదే ఉన్నది. లే, వెళ్ళు, ఆ సీతాదేవిని తెచ్చుకో, బయలుదేరు అంది. అప్పటికే అకంపనుడి మాటలను విని సీత మీద వ్యామోహం పెంచుకున్నటువంటి రావణుడికి ఈ శూర్పణఖ చేసినటువంటి ఈ వర్ణన విని పిచ్చెక్కినట్లయింది. సీతాదేవిని ఎలాగైనా తీసుకురావాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. తన చెల్లెలకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి అంటే రావణుడు వెంటనే శ్రీరాముడి మీదకి యుద్ధానికి బయలుదేరాలి. కానీ ఆ పని చేయలేదు. తాను మనసు పడ్డ సీతను ఎలా తెచ్చుకోవాలి అని మాత్రమే ఆలోచించాడు. అందుకోసం మారీచుణ్ణి మాయలేడిగా మారమని ప్రోత్సహించాడు. ఆ ప్రయత్నంలోనే సీతాదేవిని అపహరించుకుని వచ్చాడు. కాబట్టి రావణుడు సీతాదేవిని అపహరించడానికి ప్రధానమైనటువంటి కారణం శూర్పణఖకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం మాత్రం కాదు. అది అనుబంధ కారణమైతే అయి ఉండవచ్చు, కానీ ప్రధాన కారణం మాత్రం కాదు. ప్రధాన కారణం సీతాదేవి మీద అతడు విపరీతమైనటువంటి మోహాన్ని పెంచుకోవటం. అందున రావణుడు కామలోలుడు, విపరీత శృంగార ప్రియుడు. మరి రావణుడు సీతాదేవి మీద అంత వ్యామోహం ఉండి తీసుకువెళ్ళినవాడు ఆమెను ఎందుకు బలాత్కరించలేదు? దానికి సంబంధించిన వివరాలు మీకు 69వ వీడియోలో అందిస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.